అయ్యో అదేంటి మా నాన్నగాడు నైనిగాలా తయారయ్యాడు అనుకుంటున్నారా? మొత్తం చెప్పేస్తా. హలో గైస్, ఇంకొక మినీ వ్లాగ్ అయితే మళ్ళీ మీ అందరి ముందుకే వచ్చేసా. మా ఫ్యామిలీ అందరం కలిసి పిన్ని వాళ్ళ ఇంటికి భీములు వెళ్ళామని ఆల్రెడీ మీకు ప్రీవియస్ వ్లాగ్ లో చెప్పాను కదా గైస్. సో అక్కడ నుంచి మేమైతే ఆ రోజు ఈవినింగ్ సరదాగా అలా బీచ్ కు వెళ్ళాం. బీచ్ కి ఇలా ఎంటర్ అవ్వగానే ఇదేదో కనిపించింది గైస్. నాకైతే దీని పేరు తెలియదు, మీకు తెలిస్తే కనుక డెఫినెట్ గా కామెంట్ చేయండి. అది అలా గాలికి వెళ్ళిపోతూ ఉంది అనమాట. ఇటు ట్రావెల్ చేస్తుందో కూడా తెలియదు. పాపం పట్టుకుంటూ మా ఐషు పాప తీసుకొచ్చేసింది దాన్ని. మా వాళ్ళు ఎప్పుడు అంతే గైస్, బీచ్ కి అలా సరదాగా కూర్చొని చూసొచ్చేద్దామని చెప్పి ఆఖరికి స్నానాలు కూడా చేసేస్తారనమాట. దీన్నైతే ఎవ్వరూ ఆపలేరు. మా మనుగాడైతే దీర్ఘంగా ఇసుకతో ఏదో పూజ చేస్తున్నాడు గైస్. ఏంటో అర్థం అవ్వట్లేదు. సడన్ గా పిలిచేటప్పటికి వాడు చూడండి ఎలా చూసాడు. ఇక్కడ వీడు ఇసుక పూజ చేస్తుంటే అక్కడ వాడు గొయ్యలు తవ్వేసి బోర్లు వేస్తున్నారనమాట. మా లాస్య అండ్ భార్గవ్ కలిసి ఏంట్రా చేస్తున్నారని అడిగితే ఇసుక తవ్వింగ్స్ వాటర్ తోసింగ్ అని చెప్తున్నాడు అనమాట. ఇంకా మా చిన్ను నానికి ప్రపంచంతో పనే లేదు గైస్. బీచ్ కి వచ్చామంటే వాళ్ళ గోల వాళ్ళదే. ఒక్క కరెక్ట్ రాగానే ఇద్దరు కొట్టుకుంటూ ముందుకు వచ్చేసారు దెబ్బకి. బీచ్ లో సరదాగా అలా టైం స్పెండ్ చేశాక ఇంటికి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇంటికి వచ్చిన తర్వాత నానిగారిని పట్టుకుని లాస్య ఐషు కలిపి ఆడపిల్లలా రెడీ చేశారు గైస్. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నా అసలు వాడు నో చెప్పకుండా ఎంత బాగా రెడీ అయ్యాడో చూడండి. ఈలోగా మన మను వాళ్ళందరూ వచ్చేసి నువ్వు అబ్బాయి కన్నా అమ్మాయిలాగే బాగున్నావని వాడు నేర్పిస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా ఎక్కువ మా ఐషు పాపదే. ఆ తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి హౌసీ ఆడుకున్నాం గైస్. చాలా డేస్ అయింది హౌసీ ఆడి. నేనైతే హౌసీలో డబ్బులు గెలవడం చాలా కష్టం. మరి మీరు హౌసీ ఆడడానికి తెచ్చిన డబ్బులు పోయిన తర్వాత మా వాళ్ళతో కలిసి రూమ్ లోకి వెళ్ళిపోయి రీసెంట్ గా మేము చేసిన వ్లాగ్ తో ఇన్స్పైర్ అయ్యి వీళ్ళందరూ కూడా ఇలా ఆడేస్తున్నారు అనమాట. నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయా. ఎప్పుడు లేని మా తమ్ముడు కూడా ఆడుతా అంటే మేము అందరం చూడండి ఒక్కొక్కరం ఎలా దాక్కున్నామో. ఎందుకంటే వాడు కొట్టే కొట్టుడు తగిలిందంటే గనక తట్టు గ్యారంటీ గైస్. మమ్మల్ని అందరినీ చూసి హనీ కూడా ఆడేస్తా అని చూడండి వాడు కూడా ఎంత బాగా ఆడుతున్నాడో. సో గైస్ మేబీ వ్లాగ్ చిన్నదే కావచ్చు, మెమరీ మాత్రం చాలా పెద్దది. మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన ప్రతిదీ కూడా నాకైతే వెరీ స్పెషల్ అనమాట. నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్, బై బై.